బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రా రమణారెడ్డికి ప్రతిపాదిస్తూ అసెంబ్లీ అధికారులకు బీజేపీ నేతలు సంబంధిత పత్రాలను అందజేశారు. బీజేపీ చీఫ్ విప్గా పాల్వాయి హరీష్, విప్గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుత్తా పేరును ప్రతిపాదించారు. బీజేఎల్పీ ట్రెజరీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జేజేఎల్పీ సెక్రటరీగా రామారావు పటేల్ను పేరును ఖరారు చేశారు. ఈ మేరకు అధికారిక పత్రాలను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అసెంబ్లీ అధికారులకు అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ ఫోన్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేలు గత కొంతకాలం నుంచి బీజేపీలో ఫ్లోర్ లీడర్ ఎవరనే దాని మీద సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక తాజాగా గత ఫస్ట్ సెషన్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అప్పుడు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి ప్రసంగించినటువంటి సందర్భం ఉంది. కానీ తాజాగా ఈ సెకండ్ సెషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఆయన బీజేపీ ఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉంటారంటూ కూడా ఇటు అధిష్టానం ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర నాయకత్వం కలిసి ఆయన ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు. అట్లా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వీళ్ళిద్దరూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు. ఇక ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్లిన బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఇప్పటికే అధ్యక్షుడు కుర్చీ మీద కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఫ్లోర్ లీడర్ గా బీసీ సామాజిక వర్గానికి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా పాయల్ శంకర్, గోషమాల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ బీసీ నేతలు కాబట్టి గెలిచిన 8 మందిలో 2 బీసీలు ఉన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అధిష్టానం నిర్ణయం ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ లీడర్ ని రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాత్రం బీసీ నేతకు ఇచ్చారు. అట్లనే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. అట్లనే మండలిలో కూడా ఒకే ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఏవిఎన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతారని కూడా అధిష్టానం నిర్ణయించింది. గత కొంతకాలం నుంచి కూడా ఇదే సస్పెన్షన్ కొనసాగుతుంది. బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఫ్లోర్ లీడర్ బీసీకి ఇవ్వాలి అనేది ఆ పార్టీలోని కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అధిష్టాన నిర్ణయం మాత్రం మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది. మరి బీజేపీ పార్టీలో ఏ విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందా లేకపోతే స్వాగతిస్తారా అనేది కొంత తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి బీజేపీ ఎత్తుకున్న బీసీ ముఖ్యమంత్రి నినాదం ఒట్టి అబద్ధం అనేది చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీ మరి దీని మీద ఎలాంటి అనేది అయితే తెలియాల్సింది ఏమన్నారు. థ్యాంక్ యూ వెంకట్.